సినిమాలు తీసుకుంటూ సినీ వ్యాపారం చేసుకుంటూ రాజకీయ పార్టీ పెట్టారు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏమైనా దానికి న్యాయం చేశారా? సొంత బ్రదర్కి ఎమ్మెల్సీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గెలవగానే, అక్కడే మాట తప్పారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి ట్రై చేయట్లేదు, అదే పెద్ద బాధ కదా. ఎవరో ముఖ్యమంత్రి చేయడానికి ఈయన ఇబ్బంది పడుతున్నారు. పొలిటికల్లో ఒక స్టాండ్ ఉండాలి సార్. ఒక బలమైన నాయకుడు కావాలంటే కొన్ని ఒడిదొడుకులు ఉన్నా సింగిల్గా ఫైట్ చేయాలి. అట్లంటే వేరే విధంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు పోటీ చేయాలి? ఎవరి కోసం మనం ఎందుకు పోటీ చేయాలి? మనం దేనికి ఏం చేస్తున్నాం? ఏం చేయగలుగుతున్నారా? ఏం లేదు. మీ మాట చల్లదు, ఏం లేదు. మీకు వాడుకుని వదులుకుంటారు. మీకు పొలిటికల్ తెలియదు. పెద్ద పెద్ద మహానుభావులే తట్టుకోలేరు పొలిటికల్కి. మీరు సింగిల్గా ఫైట్ చేస్తే ఇప్పుడు కాదు ఇప్పటికైనా మీకు ఫ్యూచర్ ఉండొచ్చు, సేమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ చిరంజీవి అట్లే మధ్యలో వదిలేశారు, మీరు కూడా అట్లే. ఎందుకండి? మరి అందరూ ప్యాకేజ్ అనుకుంటారు. ప్యాకేజ్ 100% డౌట్ వస్తుంది అందరికి కదా. మరి దేనికోసం మీరు పార్టీ పెట్టారు? జనాలందరికీ జనాలు నమ్మించడం, వాళ్ళకి ఏం పదవులు ఉండవు, ఏముండవు. మరి ఎందుకండి? అర్థం చేసుకోవాలి.